హాయ్ ఎవ్రీవన్. ఇది ఆల్ఫీతో మా ఫస్ట్ కార్ డ్రైవ్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము. సో వీఆర్ బేసికలీ ఫ్రమ్ తిరుపతి. మా అమ్మ వాళ్ళ ఊరు తిరుపతి నుంచి కొంచెం దగ్గరలో అనమాట, విలేజ్. సో మనం ఇక్కడ బయలుదేరుతున్నాం. అందరూ లగేజ్ తీసుకొని వెళ్ళారు. నేను ఆల్ఫీని తీసుకొని లిఫ్ట్లో వెళ్తున్నాను. ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ స్కేర్డ్. సో వాడికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అని. సో అలా బిత్తరగా చూస్తున్నాడు. నెక్స్ట్ లిఫ్ట్లో నుంచి దిగి కార్లో బ్యాక్ సీట్ అంతా మేము క్లియర్ చేసాము. ఇలా కంప్లీట్ బెడ్డింగ్ అరేంజ్మెంట్ ఫ్రీగా ఉండాలని. సో వాడు కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఏంటిది అని. తర్వాత వాడి లగేజ్ ఒక సైడ్ బెడ్ వేసాము. సో ఆరు ఈజ్ సో ఎక్సైటెడ్ దెన్ ఆల్ఫీ అటు ఇటు చూస్తూ వాడి బెడ్ మీద హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అండ్ హీస్ కైండ్ స్కేర్డ్ ఆల్సో. ఆరు ఈజ్ సో హ్యాపీ. దెన్ వాడు ఏసీలో ఇలా చూస్తున్నాడు, పడిపోయాడు. దెన్ దిస్ ఇస్ హిస్ ఫేవరెట్ యూనికార్న్ అనమాట. సో వాడు దాంతో ఆడుకుంటూ వెనకాల బెడ్ మీద ఉన్నాడు. ఒక రబ్బర్ బ్యాండ్ దొరికింది వాడికి. సో హీస్ ప్లేయింగ్ విత్ ఇట్. అండ్ బ్యాక్ సీట్ సో ఫార్ హీస్ కంఫర్టబుల్ అనిపిస్తుంది. బట్ ఆరు ఈస్ ఫీలింగ్ సాడ్ బికాస్ దాని ప్లేస్ ఆల్ఫీ గాడు కొట్టేశాడు. సో షీఈస్ ఫీలింగ్ బ్యాడ్. ఆల్ఫీ ఇలాగా రబ్బర్ బ్యాండ్తో ఆడుకుంటూ బ్యాక్ సీట్లో కొద్దిగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. మా ఆయన డ్రైవ్ చేస్తున్నాడు అలోన్ ఫ్రంట్ రోలో. నేను బ్యాక్ సీట్లో కూర్చున్నాను. దెన్ హీస్ స్టిల్ ప్లేయింగ్ విత్ దట్ ఫనీ రబ్బర్ బ్యాండ్. ఆఫ్టర్ సమ్ టైమ్ వాడికి అక్కడ ఉండాలనిపించలేదు. హీ స్టార్టెడ్ క్రయింగ్. దెన్ నా దగ్గరికి వచ్చి ఇలాగా పడుకున్నాడు. మేబీ హీ స్కేర్డ్, హీ నీడ్ దట్ కంఫర్ట్ ఏమో, అందుకే ఇలాగ వచ్చి పడుకున్నాడు. దెన్ ఆరు వెనక్కి వెళ్ళి ఆరు హ్యాపీగా పడుకునేసింది. సో ఆల్ఫీ ఇలా పడుకున్నాడు, ఆరు వెనకాల పడుకుంది. ఐఎమ్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ఫీ. మధ్యలో దెన్ వీ టుక్ ఏ బ్రేక్, క్విక్ బ్రేక్. వీ టుక్ హిమ్ డౌన్. దిస్ ఈస్ హిస్ ఫస్ట్ లీష్ అనమాట. సో ఆరు ఇలా పట్టుకొని తిప్పుతుంది. దెన్ హీఈస్ లుకింగ్ అట్ ద ఫాగ్. ఏంటిది ఇలాగుంది, ఏంటి ఫాగ్, ఎక్కడున్నాం మేము అని ఒక పిట్ స్టాప్ తీసుకున్నాము ఆనంద్ భవన్లో క్విక్ బ్రేక్ఫాస్ట్కి. సో హీఈస్ లుకింగ్ ఎవ్రీవేర్ అనమాట. దెన్ ఆరు ఇలాగ వాడిని కంట్రోల్ చేస్తూ షీఈస్ మేకింగ్ షూర్ వాడు కింద ఉన్నది ఏమీ తినకుండా ఆరు ఈస్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ అండ్ ప్లేయింగ్ విత్ హిమ్ అనమాట ఇలాగా. దెన్ ఐ మూవ్ టు ఫ్రంట్ సీట్లోకి వచ్చి ఇలా కూర్చున్నాను. హీఈస్ విత్ మీ వేర్ ఎవర్ ఐ గో. హీ ఫీల్స్ దట్ నా దగ్గర కంఫర్ట్ ఉంటుంది అనుకున్నాడేమో, ఆ వార్మ్త్. వీ బోత్ వర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో. ఆరు బ్యాక్లో ఉంది. So we are going. It will take like 3 hours time. Then after some time Aru felt jealous. Aru also నా దగ్గరకు వచ్చేసింది. ఆరు నా వాళ్ళ దగ్గర ఉంది అండ్ ఆల్ఫీ ఈజ్ స్లీపింగ్ అనమాట. ఆల్ఫీ నా కాళ్ళ దగ్గర పడుకున్నాడు. దెన్ ఆల్ఫీ కాసేపు తర్వాత లేచాడు, చూస్తున్నాడు వేరే అమ్మాయి, ఏంటిది, నేనేంటి ఇలా ఉన్నాను, ఎక్కడున్నాను అని చూస్తూ ఉన్నాడు. సో ఆల్మోస్ట్ వీ రీచ్డ్ అవర్ హోమ్. మా ఊరు పుంగనూరు దగ్గర వస్తుంది, చిత్తూరు డిస్టిక్. సో మేము ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట ఇక్కడికి. మా ఊరు ఎంటరింగ్ అవుతూ ఉన్నాము. సో అప్పుడే ఆల్ఫీ గారిని లేపాను నేను. దట్ ఈస్ వై హీస్ ఇన్ షాక్ అనమాట. చూస్తూ ఉన్నాడు ఏంటిది, ఎక్కడున్నాను అని. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అమ్మమ్మస్ హౌస్ ఫైనలీ. ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. నేను ఒకసారి ఎప్పుడైనా హోమ్ టూర్ కూడా చేస్తాను. స్పెషల్గా మా అమ్మ గార్డెన్ చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో వాడు దిగాడు, మా అమ్మని చూడగానే హీస్ సో ఎక్సైటెడ్ అనమాట. బాగా ఎక్సైట్ అయిపోయాడు, పరిగెత్తున్నాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ వన్ మోర్ థింగ్, హీ డోంట్ నో హౌ టు క్లైంబ్ స్టెప్స్ అనమాట. హీస్ వెరీ స్మాల్ బేబీ, 3 months ఓల్డ్ బేబీ కదా, హీ డోంట్ నో. సో వాడు అలాగ అమ్మ దగ్గర చూశాడు. తర్వాత ఇల్లు అంతా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడు, చూస్తున్నాడు అనమాట. దిస్ ఇస్ బ్యాక్ యార్డ్కి వచ్చి చూస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. వాడికి అర్థం కావట్లేదు నేను ఎక్కడికి వచ్చాను, ఎక్కడున్నాను, ఏం జరుగుతుంది అని అర్థం కావట్లేదు. హిస్ కైండ్ ఆఫ్ ప్యానికింగ్ అండ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాడు. అండ్ హీ డోంట్ నో హౌ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద స్టెప్స్. దట్స్ వై హీఈస్ లుకింగ్ దేర్ ఫర్ హెల్ప్ అనమాట. ఆఫ్టర్ దట్ హీ స్టార్టెడ్ డూయింగ్. వచ్చేసాడు. మళ్ళీ ఇది బ్యాక్ యార్డ్, పూల మొక్కలన్నీ ఉన్న చోటు, మట్టి ఉంటుంది కదా. సో హీఈస్ ఎక్సైటెడ్. మేము ఇంతవరకు ఎప్పుడు కింద వదలలేదు, ఇలా వదిలేసరికి హీస్ సో హ్యాపీ అనమాట. హీస్ చెకింగ్ ఎవ్రీవేర్. దెన్ హీస్ లుకింగ్ అట్ మీ, షల్ ఐ గో ఆర్ నాట్ అని కన్ఫ్యూజన్లో అలాగా కూర్చుండిపోయాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ వాడు బాగా స్ట్రెస్ అవుట్ అయ్యాడని
నేను ఇలా బయట కూర్చున్నాను, ఈజ్ విత్ మీ అనమాట. హీ నీడ్స్ దట్ కంఫర్ట్ ఏమో, అలా వచ్చాడు. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆరుతో కూర్చున్నాడు. ఆరు ఆల్ఫీ ఇద్దరు కూర్చొని ఏదో చేస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. హీఈస్ కంఫర్టబుల్ కైండ్ ఆఫ్ విత్ ఎవ్రీ వన్. ఆల్ఫీ ఈజ్ వెరీ గుడ్ డాగ్ అని చెప్పాలి. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈజ్ రోమింగ్ ఎవ్రీవేర్, లైక్ మా గార్డెన్ అంతా తిరుగుతూ ఉన్నాడనమాట. దెన్ సడన్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మాకు తెలియదు అసలు వీడు స్టెప్స్ ఎక్కుతాడు, ఇంతవరకు ఎప్పుడూ నేర్చుకోలేదు. హీస్ కైండ్ స్కేర్డ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోయాడు పైకి. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గాట్ దిస్ సంథింగ్ ఫన్నీ థ్రెడ్ ఎక్కడో దొరికింది. దాన్ని పట్టుకొని ఇలాగ క్యూట్ నాలుక బయట పెట్టి పోజిస్తున్నాడు. దాంతో ఆడుకుంటూ, అది ఎవరికి ఇవ్వకూడదు, ఎవరైనా తీసుకుంటారేమో అని గట్టిగా పట్టుకొని దాంతోనే ఆ థ్రెడ్తోనే అలాగా ఆడుతూనే ఉన్నాడు. చాలాసేపు ఆడాడనమాట. దెన్ ఫైనలీ మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు. మా అమ్మతో ఇలా ఆడుతూ ఉన్నాడు. ఎలా దిగాలో అర్థం కావట్లేదు, బట్ హీస్ థింకింగ్ ఇట్ ఈస్ కైండ్ ఏ ప్లేయింగ్ గేమ్ అని. దెన్ చిన్నగా హీ ట్రై టు జంప్ డౌన్. హీ టుక్ సమ్ కాన్ఫిడెన్స్. ఇలాగ కిందకి మెల్లగా దిగేసి వచ్చాడనమాట. దిగుతూ అలాగా చిన్నగా ధైర్యం చేసి మంచిగా దిగాలి నేను ఎలాగైనా అని దిగి కిందకు వచ్చేసాడు. ఇలాగ నైట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు. సో మా తమ్ముడు వాళ్ళకి ఇంకొక కుక్క ఉంది, అది శౌర్య అనమాట. వీడు భయపడి చూస్తున్నాడు. ఇదిగోండి శౌర్య ఎంట్రీ ఇచ్చింది. మావాడు జంప్ అయిపోయాడు లోపలికి, ఏం చేయాలో తెలియక. బికాజ్ శౌర్య లుక్స్ కైండ్ ఏ వైల్డ్, బట్ హీఈస్ ఎ స్వీట్ గై అనమాట. సో వాడు ఎతుకుతున్నాడు వేర్ ఈజ్ ఆల్ఫీ అని. ఫస్ట్ నా దగ్గరికి వచ్చి హగ్ ఇచ్చి వెళ్ళాడు శౌర్య ఆల్ఫీ కోసం. ఆల్ఫీ గురించి లోపలికి వెళ్తున్నాడు అనమాట. మా అందరికీ కూడా చాలా టెన్షన్ ఉంది, ఏం చేస్తాడు వీడు అని. ప్రణవి ఏమో వెతుక్కుంటూ వెళ్తుంది, ఎక్కడైనా ఆల్ఫీని ఏమైనా చేస్తాడేమో అని. ఆల్ఫీ భయంతో పరిగెత్తుంటే మా అమ్మ వాడిని హోల్డ్ చేసింది. అయినా కూడా శౌర్య వదలకుండా వాడిని పట్టుకోవాలని పరిగెత్తున్నాడు అనమాట. ఫుల్ ఎలాగైనా పట్టుకోవాలి అని. ప్రణవి ఏమో కంట్రోల్ చేస్తుంది, బట్ శౌర్య ఎవరి మాట వినట్లేదు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్స్ అయ్యారు విత్ సపోర్ట్ అండ్ గైడెన్స్. ఆల్ఫీ ఇలాగ శౌర్యాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది. ఈ మీన్ వైల్లో నేను ట్రీట్ ఇస్తున్నాను ఆల్ఫీకి అండ్ శౌర్యకి. శౌర్య ట్రీట్ తిన్నాడు. అలాగా వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేయాలని అనుకుంటున్నాము. నైట్ టైం అయ్యింది. దెన్ ఆల్ఫీ గడు ఫుల్ ఫైర్లో ఉన్నాడు శౌర్య మీదకి. శౌర్య పాపం ఏం చేయట్లేదు. సరేలే ఫ్రెండ్షిప్ చేసుకుందామని ఉంటే ఆల్ఫీ గడు ఫుల్ అరుస్తున్నాడు, వాడి మీద కమాండ్ చేస్తున్నాడు, కొట్టడానికి వెళ్తున్నాడు. ఇలా మేమందరం పట్టుకొని వాడిని కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ పాపం శౌర్య ఏం చేయకుండా సర్లే చిన్నోడు కదా వదిలేద్దామని అనుకుంటూ వెళ్తున్నాడు. బట్ వీడిని ఎంత ఆపినా కూడా పొట్టోడు అసలు ఆగట్లేదు. ఫుల్ కొట్టేయాలి, కొరికేయాలని అరవడము, వెనక్కి వెళ్ళడం. అంటే చూడరా నా మీద గెలువు అని అంటాడు, మళ్ళీ భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నాడు శౌర్య అని చూసి. పాపం శౌర్య బేబీ, పూర్ బేబీ ఏమనకుండా గమ్మనైపోయాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేశాడు, మా ఆల్ఫీ గడు రెచ్చగొడుతున్నాడు శౌర్యని. ఏ రారా, నీకు దమ్ముంటే చూసుకుందాం రారా అని అరిచి వాడు గమ్మనున్న వీడే రెచ్చగొడుతున్నాడు. ఇదన్నమాట మా ఇంట్లో జరిగిన ఇద్దరు కుక్కల కజిన్స్ ఫైట్. ఇంతటితో మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాము బాగా. అక్కడ ఉన్న 3-4 days మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. బట్ ఈ ఫైట్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది చూడడానికి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.